హలో డార్లింగ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వాళ్ళు బాగానే ఉంటారు మామ. నువ్వు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నారా? ఏంటి మామ ఈ మధ్య ఆడట్లేదు? ఏం లేదురా, ఫోన్ లేదు అందుకు అడ్డంలే. ఇప్పుడు ఇస్తా కంబ్యాక్ ఎలా ఉంటుందో అది. ఆడక్కడ ఉన్నాడు, అది గ్రానైట్ ఇసాడు అని ఎక్కడు దొంగన కొడుకు. ఏంటి మామ పారిపోతున్నావు? ఏమైంది? పారిపోడు మా ఇంట ఉంటా లేదురా. ఇప్పుడు ఎలా కొట్టాను చూడు, అది ఆడక్కడ ఉన్నాడు. అప్పుడు కుట్టారాడు ఎలా ఇస్తున్నావు? ఎలా ఉందిరా? బాగానే కొట్టావులే మామ. నేను ఒక్కను కొట్టు, నువ్వు కెమెరాని ఒప్పుకుంటా. కొట్టచ్చురా, ఎలా కొడతాను చూడరా ఎలా కొట్టాను. కెమెరా కాదా కెమెరాలే మామ. నువ్వు ఒక ఈ మ్యాచ్ కొట్టు, నేను ఒప్పుకుంటా. చూడరా ఎలా కొడుతున్నావు అందరినీ. నేను ఎట కొడతాను చూడు. అదే మామ లోపల వెళ్తాను, లోపలికి వెళ్ళు. వెళ్తా మావన్నే కొడతారా అయిపోయాడు. ఇంకోడు ఎక్కడాడు? ఎక్కడరా? బయటికి రారా. అది మా వాళ్ళందరూ పడిపోయారు. ఏం పర్లేదు, నేను ట్రై చేస్తా. ఇద్దరే పేరు తామసం పట్టుకొని ఇంకోటి వచ్చాడు. నేను ముందు నువ్వు రారా. చూడరా ఎలా కొడతాను ఇద్దరిని. మామూలు కొట్టను. బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ప్రిన్స్ పడ్డాయి. వచ్చాడు దొంగ కొడుకు, నాకు తెలుసు. వెనకెట్టేయాలని అందరూ అయిపోయాడు. ఎర్రిచండ్రుడు దొంగ నా కొడుకు. ఈయన పడింది రా డ్యామేజ్. ఎలా కొట్టాను రా చూడరా. ఐస్ యూకే గేమింగ్ వైటీరా, యూకేబి ఏమనుకున్నాం మామూలు కూడా మనతో చూడు. పోయా కుడితే మాదే. అక్కడ ఇద్దరు ఉన్నారు. డ్యామేజ్ అయిపోయింది. గ్రేనేట్ వెళ్దాం. ఏంద్ర అప్పుడు మ్యాచ్ అయిపోయింది. రే నేను ఒక్కడనే కొట్టారా నాయనకి. దొంగేటి కాదు ఏం కాదు. చూడు కావాలంటే ఈ మ్యాచ్ అన్నా కొడతా. ఐసు చూడు చూడు. అది నువ్వు పైకి రారా, పైకి రారా. దొంగ కొడుకుడు నువ్వు మాత్రం పక్కన నువ్వు రారా ఎక్కడ ఇష్టపడి చూస్తూ ఉండగా ఆకాశవాణి చెప్పింది, రాజా ఈమెను నీ కుమార్తెగా స్వీకరించి పోషించు. ఈ బిడ్డ వల్ల నీకు అపారమైన రాజు ఎంతో సంతోషించి ఆ పసిగందుల పత్ని అయిన ధరణీదేవికి అప్పగించి పద్మం నుంచి ప్రభవించింది కనుక బాయ్ మామ.